ఇక ఆయన తప్పుడు ప్రచారం మొదలు పెట్టిండు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ ఉంటది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది. కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు. కడెం ప్రాజెక్టు నీ అయ్య కట్టినాడు, నాగార్జున సాగర్ నీ తాత కట్టినాడు, శ్రీశైలం నీ ముత్తాత కట్టినాడు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, అందరి నీవు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే దేవాదుల ప్రాజెక్టు వరకు, శ్రీరామ్ సాగర్ వరకు, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు వరకు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వరకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు ఎవడు నీ అయ్య కట్టినా, నీ తాత కట్టినా, నీ ముత్తాత కట్టినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టిందా? ఇక హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఎవడు వేసిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవడు కట్టిండు, హైటెక్ సిటీ ఎవరు తెచ్చిండు, శిల్పారామం ఎవడు కట్టిండు, ఐటీ కంపెనీలను ఎవరు తెచ్చిండు, ఫార్మా కంపెనీలను ఎవరు తెచ్చిండు, హైదరాబాద్ లో మెట్రో రైలు ఎవడు వేసిండు, హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు ఎవడు కట్టిండు, హైదరాబాద్ లో ఉన్న కర్ఫ్యూలను మొత్తం ఉక్కు పాదంతో అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. అంతెందుకు, మేము తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చం ఎత్తుకున్నట్టు నువ్వు నీ కుటుంబం. మేము తెలంగాణ ఇవ్వటే కదా ఇవాళ నువ్వు ఒడివెడుతున్నావు, 1,00,000 కోట్లు దోసుకున్నావు. మేము తెలంగాణను ఇవ్వకపోతే గుడిమెట్ల మీద బిచ్చం ఎత్తుకునేటోని కేసీఆర్ అప్పుడే మర్చిపోయినావా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటావా?